పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, ఒక్క నిమిషము ఆగి ఆలోచించండి. మీరు ప్రతిరోజు పడుకునే ముందు అదే ఆందోళనతో కళ్ళు మూస్తున్నారా? రేపు నా పరిస్థితి ఏంటి? నా అప్పులు ఎలా తీరుతాయి? నా ఆరోగ్యం ఎప్పుడు నయమవుతుంది? నేననుకున్న పని ఎందుకు ఆగిపోయింది? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటున్నారా? మీరెంత ప్రయత్నించినా, ఎన్ని తలుపులు తట్టినా సమాధానము దొరకడం లేదా? అయితే ఈ నూతన మాసములో ఈరోజు దేవుడు నేరుగా మీతోనే మాట్లాడుతున్నాడు. ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు మీ భారానికి బాధ్యత వహించాలనుకుంటున్నాడు. ఆ రహస్యము ఏమిటో నేటి వాక్య ధ్యానములో తెలుసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంని రోజు మనము గమనించినట్లయితే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవాయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చుము. 37వ సంకీర్తన 5వ వచనం. ఈ దినము వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయా, గడిచిన 4 మాసములు మమ్మలందరినీ మీ కృపగల రెక్కల చాటున భద్రపరిచి, ఇదిగో తండ్రి, ఈ సంవత్సరము మే మాసము మొదటి దినములోనికి మమ్మలందరినీ సజీవులనుగా ప్రవేశింపజేసి, ఈ దినము ఈ వాక్యాన్ని వినడానికి మీరు మా జీవితంలో మాకు అనుగ్రహించిన గొప్ప శ్రేష్టమైనటువంటి భాగ్యమును బట్టి కృతజ్ఞతా వందనాలు. అయ్యా, ఈ దినము ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి హృదయాలలో ఉన్న ఆందోళనను తొలగించి మీ వాక్యము ద్వారా ధైర్యాన్ని ప్రసాదించుమని, ఈ మాటలు వారి జీవితాలలో గొప్ప మార్పును తీసుకుని వచ్చేలాగున కృపచూపమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన మాసపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు మనము ధ్యానిస్తున్న 37వ సంకీర్తన 5వ వచనము మన జీవితాలను మలుపు తిప్పే ఒక అద్భుతమైన వాగ్దానము. ఇక్కడ దేవుడు మనకొక ఖాళీ చెక్కిస్తున్నాడు. కానీ దాన్ని మనము పొందుకోవాలంటే మనము చేయాల్సింది ఒకటే: నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. అప్పగించడం అంటే ఏదో పైపైన చెప్పడం కాదు. ఒక చిన్న బిడ్డ తన తండ్రి వేలు పట్టుకున్నప్పుడు తండ్రి ఎటు తీసుకువెళుతున్నాడో అని భయపడడు. ఎందుకంటే తండ్రి మీద ఆ బిడ్డకంత నమ్మకం. మన జీవిత ప్రయాణంలో మన ప్రణాళికలు, మన ఆలోచనలు, మన భయాలన్నిటినీ దేవుని పాదాల చింత పెట్టి, ప్రభువా, నా వల్ల కావడం లేదు, ఇకపై నీవే నడిపించు అని సంపూర్ణముగా మనల్ని మనము ఆయనకు అప్పగించుకోవడమే ఈ వాక్య సారాంశం. మీరు అప్పగించుకుంటేనే ఆయన పని మొదలు పెడతాడు. ఒక చిన్న గ్రామంలో ఒక పేదవాడు భారీ బరువును, ఒక మూటను నెత్తిన పెట్టుకొని నడుచుకుంటూ వెళుతున్నాడు. అటుగా వెళుతున్న ఒక ఎడ్ల బండి ఆ వ్యక్తి అవస్థను చూసి, అయ్యా, బండెక్కు, నిన్నూరి చివరను దింపుతాను అని అన్నాడు. ఆ వ్యక్తి బండెక్కాడు, కాని ఆ భారీ మూటను మాత్రం ఇంకా తన నెత్తిన పెట్టుకున్నాడు. అది చూసిన ఆ బండి నడిపే వాడు ఆశ్చర్యపోయి, అయ్యా, బండెక్కావు కదా, ఆ మూటను కింద పెట్టొచ్చు కదా అని అన్నాడు. దానికి ఆ వ్యక్తి, వద్దు బాబోయ్, నన్నే ఈ బండిలో ఎక్కించుకున్నావు, ఇక ఈ బరువు కూడా నీ బండి మీద వేయడం నాకిష్టం లేదన్నాడు. మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. మనము దేవుని బండి అంటే ప్రార్థన చేస్తున్నాము, కాని మన కష్టాలు, బాధలు అనే మూటను మాత్రం మన నెత్తినే పెట్టుకుని కుమిలిపోతుంటాం. ఆయన బండిని నడిపించగలవాడు, నీ భారమును కూడా మోయగలవాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మనం అనేక సార్లు అనేక ప్రయత్నాలు చేస్తుంటాం. మన యొక్క సొంత నడిపింపుతో, సొంత ఆలోచనతో మన కార్యము సఫలము చేసుకోవాలని ఆశపడుతుంటాం. మార్గము మధ్యలో ఎవరెవరినో నమ్ముకొని మోసపోయి ఖాళీ చేతులతో నిస్సహాయ స్థితిలో నిలబడే పరిస్థితి ఏర్పడుతుంది.
అయితే ఈ యొక్క వాక్యము ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. మనమే మార్గము గుండా వెళ్ళాలి అని నిశ్చయించుకుంటామో, ఆ మార్గాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు, దేవా, నేను వెళుతున్న ఈ మార్గమంతటిని నీవే నాకు రక్షణగా ఉండి నడిపించుము అని ఆయనను నమ్ముకొని పని ప్రారంభించినప్పుడు, మనము చేసే ప్రతి కార్యము ఆయన చిత్తములో ఉంటే తప్పక నెరవేరుతుంది. పరిశుద్ధ లేఖన భాగములు సెలవిస్తున్నాయి, నీ భారమును దేవుని మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు అని. నీతిమంతులను ఆయనెన్నడూ కదలనీయడు. మరియు నీ పని భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, మనకనేక బాధలు ఉంటాయి, అనేక బాధ్యతలు ఉంటాయి. మనమైతే ఈ యొక్క మానవ శరీరముతో ఒంటరిగా వాటిని జయించలేకపోవచ్చేమో, కాని మనల్ని కన్నుపాపలా భద్రపరుస్తున్నటువంటి దేవునికి అప్పగించినట్లయితే ఆయనే మనల్ని ఆదుకుంటాడు, ఆయనే ఆదరిస్తాడు. మనల్ని కష్టాల కడలిలో నుండి ఒడ్డుకు చేరుస్తాడు. ఎందుకంటే దేవుని నమ్ముకొని అవమానము పొందినవారు, సిగ్గుపడినవారు ఎవరు కూడా ఈ లోకములో లేరు. అయితే ఎప్పుడు దేవుడు మనకు సహాయపడతాడు, మన కార్యమును సఫలము చేస్తాడు అంటే వాక్యము సుస్పష్టముగా సెలవిస్తుంది, నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉన్నప్పుడు ఆయన నీ శత్రువులను సహా మిత్రులనుగా చేయును అని. మన ప్రవర్తన యథార్థమైనదిగా ఉంటుందో, మన యొక్క హృదయము నిర్మలమైనదిగా ఉంటుందో, అప్పుడు మన దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయనకిష్టమైన వారిగా ఉంటే మన యొక్క శత్రువులను సైతము మిత్రులనుగా చేస్తానని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ప్రియ సహోదరి, సహోదరుడా, మనకు మన జీవితంలో మనకనుకున్నవి జరగాలి అనంటే సమస్తమును ఆయన చేతిలో పెట్టి మనము విశ్రాంతి తీసుకుంటే సరిపోదు, కాని అవి దేవుడు తప్పక చేస్తాడని నమ్మాలి. అప్పుడు మాత్రమే దేవుడు తన యొక్క కార్యాన్ని చేస్తాడు. అనేకులకు వారికున్న సమస్యలను దేవుని ఎదుట పెట్టడము అయితే తెలుసు, కాని కొంత ఆలస్యమైనా దేవుడు చేస్తాడని మాత్రము నమ్మలేకపోతుంటారు. ఒక పిల్లవాడు తాను కట్టాల్సినటువంటి స్కూలు ఫీజు గురించి వచ్చి తన తల్లిదండ్రులకు చెబితే, ఓకే నాన్న, నేను కడతానని అన్నప్పుడు అసలు ఆ ఫీజు కట్టాల్సిన విషయమే ఆ పిల్లవాడు మరిచిపోయి సంతోషముగా ఆడుకుంటాడు. కాని మా నాన్న ఫీజు కడతాడో కట్టడో, కడితే ఎప్పుడు కడతాడో అని దాని గురించి ఆలోచిస్తూ కూర్చోడు. ఎందుకంటే ఆ బాలునికి తెలుసు, తన తండ్రి తప్పక తన పాఠశాల ఫీజును కట్టేస్తాడని. ఆ బిడ్డకు తన తండ్రిపైన ఏ విధముగా నమ్మకము ఉందో, మనకి కూడా మన యొక్క పరలోకపు తండ్రి అయిన దేవునిపైన నమ్మకముండాలి. మన దేవునికి సమస్యను అప్పగించిన తర్వాత దాని గూర్చి మనము మర్చిపోవాలి. ఆయన ఏది ఏమైనప్పటికీ తప్పక మనకున్న సమస్య నుండి విడుదల దయచేస్తాడని విశ్వసించాలి. రాజుగా ఉన్న దావీదు ఒక సందర్భంలో ఫిలిస్తీన్లతో యుద్ధము చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే దావీదు తనకున్న సైనికులతోనో, యుద్ధ పరికరముతోనో, రథాలతోనో వారిపైకి యుద్ధమునకు వెళ్ళలేదు. ముందుగా దేవుని ఎదుట ప్రార్థన చేసుకుని తను చేయబోతున్న యుద్ధములో విజయమును దయచేయమని, ఆయన చిత్తాన్ని తెలుసుకోమని దేవునికి తన మార్గమును అప్పగించాడు. ఆయన తప్పక సహాయం చేస్తాడని నమ్మాడు. యుద్ధము యెహోవాదే అనే వాక్యము ప్రకారము దేవుడే దావీదు తరపున యుద్ధమాడి గెలిచాడు. అదే విధముగా ఈరోజు ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇంతవరకు నీ యొక్క సొంత జ్ఞానము, సొంత బలము చేత నీవు చేయాలి అనుకున్నది చేసి ప్రయత్నించి విఫలమైపోయావేమో. నువ్వు నడుస్తున్న మార్గము భయంకరమైనదని, ముళ్లతో కూడుకున్నదని భయపడిపోయి అసలు ప్రయత్నమే చేయకుండా ఆగిపోయిన స్థితిలో నువ్వున్నావేమో. అయితే దేవుడు మార్గము ఎటువంటి భయంకరమైనదైనా, నువ్వు చేయాలి అనుకున్న పని ఎటువంటి కష్టము, శ్రమతో కూడుకున్నది అయినప్పటికీ దేవునికి నీ యొక్క మార్గమును అప్పగించి ఆయనపై ఆధారపడి ఆయనను నమ్ముకున్నట్లయితే దేవుడు తప్పక మన కార్యమును సఫలము చేస్తాడు. కాబట్టి మనము చేయబోయే ప్రతి పని, ప్రతి సమస్య ఆయన ఎదుట,
ఆయన పాదాల చెంత పెట్టేవారముగా ఉండి ఆయనపై భారము వేసి పూర్ణ మనసుతో విశ్వసించినట్లయితే దేవుని యొక్క మహిమను మనము తప్పక చూడగలుగుతాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడెప్పుడూ అబద్ధమాడేవాడు కాదు. ఆయన నెరవేరుస్తాడు అన్నాడంటే అది జరిగి తీరుతుంది. అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే మనము దేవునికి అప్పగిస్తాము కానీ మళ్ళీ మనమే దాన్ని వెనక్కి తీసుకుంటాం. ప్రార్థనలో నీదే భారమంటాం. ప్రార్థన ముగియగానే మళ్ళీ ఆందోళన చెందుతాం. గుర్తుంచుకోండి, ఆకాశ పక్షులను పోషించే దేవుడు, అడవి పువ్వులకు రంగులనద్దే దేవుడు నిన్ను మర్చిపోతాడా? నీ కన్నిటినీ ఆయన చూడలేదా? ఖచ్చితంగా చూస్తున్నాడు. నువ్వు విశ్వాసముతో ఆయన వైపు చూడు. చీకటి తర్వాత వెలుగు ఎలా వస్తుందో నీ కష్టాల తర్వాత దేవుడిచ్చే విజయము కూడా అలాగే వస్తుంది. నీ కార్యము నెరవేర్చబడుతుంది. ఈరోజే ప్రారంభము కాబోతుంది. ఇప్పుడు ఈ వాక్యము వింటున్న మీలో ఎవరైనా, అవును బ్రదర్, నేను మోయలేని భారముతో ఉన్నాను, నాకెవరూ లేరు అని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మీరున్న చోటే కళ్ళు మూసుకోండి. మీ హృదయం మీద మీ చేయి వేసుకోండి. ఆ సమస్యను దేవుని కళ్ళ ముందు ఉంచండి. ప్రభువా, నా ఆర్థిక ఇబ్బందులు నీకు అప్పగిస్తున్నాను. నా కుటుంబ సమస్యలు నీకు అప్పగిస్తున్నాను. నా భవిష్యత్తును నీ చేతిలో పెడుతున్నానని మనసారా చెప్పండి. ఆయన మిమ్మల్ని తాకబోతున్నాడు. మీ హృదయానికి తెలియని ఒక నెమ్మదిని ఆయన ప్రసాదించబోతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యము వింటున్న మీరు మరికొన్ని నిమిషాలు మీరున్న స్థితిలోనే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహా పరిశుద్ధుడా, అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలని చెల్లించుకొనిచున్నాం. అయా, ఈ వీడియో ద్వారా నీ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు పడుతున్న వేదన మీకు తెలుసు. వారి రహస్య కన్నీరు మీకు తెలుసు. నీ మార్గమును నాకు అప్పగించు అని నీవు సెలవిచ్చావు తండ్రి. ఇదిగో తండ్రి, వీరు తమ జీవితాలను నీకు అప్పగిస్తున్నారు. ప్రభువా, ఏ కార్యమైతే ఆగిపోయిందో, ఏ తలుపైతే మూయబడిందో, నీ కృపతో ఈ దినము వాటిని తెరవండి. వారి అప్పుల నుండి, రోగాల నుండి, మానసిక ఒత్తిడి నుండి విడుదలను కలుగజేయండి. వారు తలపెట్టిన ప్రతి పనిలో బిడ్డలకు మీరు తోడయుండి నీవే వారి కార్యమును నెరవేర్చమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా క్యాన్సర్ వ్యాధి చేత, గుండె సంబంధిత వ్యాధి చేత, మూర్ఛ వ్యాధి చేత, పక్షవాతము చేత, కిడ్నీ సంబంధిత వ్యాధుల చేత, అయా అంధకార సంబంధమైన శక్తుల చేత పీడింపబడుతూ బాధింపబడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా చెప్పబడని అనేక రోగాల చేత నా తండ్రి, ఇదిగో వేదనతో కన్నీరు కారుస్తూ మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయండి. ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరటం చేత ఆశీర్వదించండి. ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలతో కూడా మీరుండి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకుంటున్నాం. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డ కష్టార్జితమును రెండంతలుగా ఆశీర్వదించండి. ఆయా చోట పని చేసుకుంటూ కావలసిన అనుమతులు లేక వేదనతో, బాధతో, కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన అక్కామాలను అనుగ్రహించండి. వారున్న చోట బిడ్డలు ఎలాంటి చెడు సహవాసాలకు లోను కాకుండా వారి అడుగులను స్థిరపరిచి, బలపరిచి వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని దయచేసి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకుంటున్నాం. దేవా, నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ దినము నీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తూ ఉండగా వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి, అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేసి అయ్యా, మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి, స్తుతించి, అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, ఈ వాక్యము మీ హృదయానికి తాకినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. మీ జీవితంలో దేవుడు మీ కార్యము
నెరవేర్చాలని మీరు కోరుకుంటున్నారా? అయితే కామెంట్ సెక్షన్‌లో కానీ, నా వాట్సాప్ నంబర్ కానీ ఆమెన్ అని కామెంట్ చేయండి. నేను మీ కొరకు ప్రార్థిస్తాను. ఇటువంటి మరిన్ని ఆత్మీయ మరియు ప్రేరణాత్మక సందేశాల కోసము నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేసి వారి జీవితాల్లో కూడా వెలుగు నింపండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.